భీమిలి నియోజకవర్గంలో మళ్లీ మనమే గెలుస్తామని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భీమిలి వైసీపీ మండల అధ్యక్షతన నాయకులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. భీమిలి మండలం నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై రాబోయే ఎన్నికల్లో భీమిలిలో వైసీపీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా కులం, మతం, ప్రాంతం వివక్ష చూపకుండా, అవినీతి లేకుండా అర్హత ఉన్న ప్రతి గడపలో సంక్షేమ పథకాలు ఈ 5 ఏళ్లలోని మన నియోజకవర్గంలోనే 2,500 కోట్లు అందించామని చెప్పారు. 500 కోట్లు అభివృద్ధి పనులు చేశామని అన్నారు. మనం అధికారంలో అంటేనే మనకు విలువ ఉంటుంది కనుక ఈ విషయం ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకొని నాయకులు, కార్యకర్తలతో పనిచేయాలంటూ పిలుపునిచ్చారు. అలాగే అవంతి సమక్షంలో వైకాపాలో చేరికలు పెద్ద సంఖ్యలో జరిగాయి. మండలంలోని గొట్టుపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ సంపెంగి రాముతో పాటుగా పలువురు టీడీపీ, జనసేన నుంచి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు సమక్షంలో వైకాపాలో చేరారు. గొట్టుపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ సంపెంగి రాము, జనసేన నుంచి కేవీ రమణ, పాలవలస రవి, బంటుపల్లి అప్పలనాయుడు, బుత్తల ప్రకాష్ రాజు, బుత్తల రమణ, బుత్తల త్రినాథ్ వారి అనుచరులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరిగిందని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవంతి శ్రీనివాసరావు 2009లో భీమిలి వచ్చి స్థానికంగా స్థిరపడిన వ్యక్తి అని, ఆయన ఇల్లు ఓటు హక్కు భీమిలి నియోజకవర్గంలో ఉందని ఈ సందర్భంగా వీరు పేర్కొన్నారు. అవంతి ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించడం జరిగిందని, మరలా ఆయన్ని గెలిపించుకోవాలని ఆయన హితవు పలికారు. జగన్ గారి ప్రభుత్వం రావాలి మళ్ళీ. కాబట్టి అందరూ కూడా కార్యకర్తలు చేసి 13 మే 11వ తారీఖు జరుగుతున్న ఎలక్షన్స్ లో మీ అందరూ కూడా తీర్చాలని చేతులకు నమస్కారాలు తెలియజేస్తారు. పథకం రావాలంటే కూడా మన జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అవదా తప్పనిసరిగా ఒక్క రోజు మీరు 4 గంటలు కష్టపడే 5 సంవత్సరాలు మీరు కోసం కష్టపడతారు. జై హింద్, జై జగన్.